ఈరోజు యావత్ తెలుగు వారందరికీ ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో కనీవిని ఎరగని రీతిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో అతి కష్టమైన అతి ఎక్కువ ఖర్చుతో కూడిన సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు చొరవ తీసుకుని 3,000 రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు రేపు 1వ తారీఖున 51వ తారీఖు ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీ అనుసరించి ఈరోజు రాత్రి తిరుమల తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్షన్ విధానంపై గతంలో 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అయితే అలాగే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెట్టింది కూడా అన్న నందమూరి తారక రామారావు. ఈ జరిమిలో చూసాం మనం ఈ సైకో ప్రభుత్వం బీజేపీ పెంచుతారని చెప్పి 250 5 సంవత్సరాలు పట్టింది 250 పెంచడానికి. అంత దుర్మార్గం వ్యవహరించారు. అలాగే డిఎస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో కలబల్లో మాటలు చెప్పారు. చంద్రబాబు ఒకటో చెప్పారు, మెగా డిఎస్సీ కంపల్సరిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతారని చెప్పారు. మెగా డిఎస్సీలో ఈరోజు 16,347 పోస్టులు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా బియ్యి కళ్ళతో ఎదురు చూశారు ఈ డిఎస్సీ లేక గడిచిన 5 సంవత్సరాల్లో. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏంటంటే 2014లో 12,000 మందికి ఆ రోజు డిఎస్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు అన్న మాట ప్రకారంగా తొలి సంతకం చేస్తారనే మాట ప్రకారంగా 16,347 పోస్టులు